శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు సాయిబాబా ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నారన్నది చూద్దామండి. బిడ్డ, ఈ 3 చీటీల్లో ఒకదాన్ని నువ్వు తాకు. నువ్వు కోరుకున్న శుభవార్త ఎందులో ఉందో వెంటనే దాన్ని తాకి తెలుసుకో తల్లి అని బాబాగారు అయితే ఒక అద్భుతమైనటువంటి సందేశంతో ఇవాళ మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఈరోజైతే మనకు ఎలాంటి సందేశాన్ని అందించాలి అని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందామండి. బాబాగారి మాటలు కనుక నచ్చినట్లయితే ఇంకొంతమంది బాబా భక్తులకి మన వీడియోని షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే నాకు అందించగలరని కోరుకుంటున్నాం. మన స్క్రీన్ మీద చూపించినటువంటి 3 చీటీల్లో ఒక చీటీని తాకమని చెప్పేసి బాబాగారు చెప్తున్నారు. అయితే 1, 2, 3 అని చెప్పేసి 3 చీటీల కింద వేశారండి. అయితే మీకు ఎలాంటి శుభవార్తను తీసుకొస్తారు బాబాగారు అన్నది మనం చూద్దామండి. మొదటిసారిగా 1వ నెంబర్ ఉన్న చీటీని తాకిన వారు ఎవరైతే ఉన్నారో, ఎందుకమ్మా అంత దిగులుగా ఉన్నావు? నువ్వు నా బంగారు బిడ్డవు తల్లి. నీ కోసం ఒక తీపి కబురు తీసుకొచ్చానమ్మా. అదేమిటో తెలుసుకో తల్లి. అనుకున్న పనులు జరగకపోతే ఎవరికైనా సరే మనసు కొంచెం బాధగానే ఉండడం సహజమే తల్లి. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగనే ఉంది. కాసేపు నేను చెప్పేది విను బిడ్డ. కొంతకాలం నుంచి నీ కాలం కలిసి రాక చాలా సతమతం అవుతున్నావు. ఎంత బాధపడుతున్నావు అంటే అది నీకే తెలుసు తల్లి. అంత దిగులు పడుతున్నావు తల్లి. నీ కుటుంబంలో ఇరువదకట్లాగా ఎందుకంత సంతోషంగా ఉండలేకపోతున్నావు? ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో, వేదనలో ప్రతిరోజు కూడా గడుపుతూ ఉన్నావు తల్లి. ఆందోళన పడుతూ ఉన్నావు తల్లి. ఎవరికైనా కూడా జీవితం పట్ల ఆందోళన, భయము సహజమే. కానీ నీ ఇంట్లో పరిస్థితులన్నీ కూడా నాకు ప్రతి ఒక్కటి తెలుసు బిడ్డ. నువ్వు ఎప్పటి వరకు ఏదో ఒక మార్గం అందకపోతుందా? సాయి మనకు చూపించకపోతారు చేస్తాను తల్లి. అలాగే నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయను తల్లి. నువ్వు ఎంత దృఢమైన సంకల్పంతో ఉన్నావో, అలాగే ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు కూడా నీలో ఒక విశ్వాసం కూడా సన్నగిలిపోయిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దానికి తోడు ఈ ఆలోచనల వల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతిని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. సరే, ఇక నీకు నేనైతే ఒక తీపి కబురు చెప్తాను, జాగ్రత్తగా వింతల్లి. ఆ తీపి కబురు విన్నావంటే ఆనందంతో గంతులు వేయడం నీ వంతు అవుతుంది. సంతోషంతో చిందులు వేస్తావు. అంతటి తీపి వార్త అయితే ఈరోజు నీ కోసం నేను తీసుకొచ్చాను తల్లి. కష్టాలన్నీ కూడా చివరి దశకు చేరినప్పుడు మరింత ఎక్కువగా బాధపెడుతూ ఉంటాయి తల్లి. ఇన్ని రోజులు భరించి అవి తొలగిపోయే సమయంలో కూడా నువ్వు ఇలా నిరుత్సాహంతో ఉండటం ఎలా బిడ్డ? నీ కష్టాలు ఇంకా నిన్ను మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి అంటే అవి తొందరలోనే తీరిపోతాయని ఒక్కసారి గుర్తించుకో తల్లి. అవి నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి తల్లి అనే ఒక సూచనను అర్థం చేసుకోవాలి తల్లి. ఈ విషయాలన్నీ నీ కుటుంబ సభ్యులతో కూడా చెప్పు తల్లి. నీ ఇంట్లో నీ భర్తకి, నీ పిల్లలకి నువ్వే కదా మనోధైర్యం చెప్పాల్సి ఉన్నది. మన ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి వెళ్ళి విరుస్తాయని బాబా నాకు చెప్పారు అని సగర్వంగా చెప్పు తల్లి. నీ యొక్క కుటుంబ సభ్యులతో నా మాటగా చెప్పు తల్లి. అందరూ చేస్తున్నటువంటి కృషిని, నీ ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. బిడ్డ, ఇదంతా జరిగేది ఎప్పుడు అని బాబా నన్ను అడుగుతున్నావా? తల్లి, ఇదంతా కూడా 3 రోజుల్లో ఖచ్చితంగా మార్పు అనేది నువ్వైతే చూస్తావు తల్లి. నా యొక్క మాట నీ భర్తతో కూడా చెప్పమ్మా. నీకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే నీ యొక్క ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి నీ మనసు కుదుట పడింది అంటే నీకు మనోధైర్యం కూడా పెరుగుతుంది తల్లి. నా మాట విను. ఇక నీ అనారోగ్య సమస్య కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు తల్లి. నిత్యం నా విభూతిని ధరిస్తూ ఉండు.
నువ్వు నిశ్చితంగా ఉండు తల్లి. సకల సుఖ సంతోషాలతో, ఆనందంతో, నీ కుటుంబ సభ్యులతో నువ్వు ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా ఉంటావు తల్లి. ఇది నీ తండ్రి, నీ బాబా చేస్తున్నటువంటి సత్య ప్రమాణం బిడ్డ. నీ బాధలన్నింటినీ కూడా చూడలేకపోతున్నాను తల్లి. ఏ తల్లి అయినా సరే తన బిడ్డలు బాధపడుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటుందమ్మా? అలాగే నేను కూడా నీ యొక్క సమస్యలు, అలాగే నీ బాధలు కూడా చూడలేకపోతున్నాను తల్లి. కానీ దేనికన్నా ఒక సమయం రావాలి. ఆ మంచి సమయం ఇప్పుడు వచ్చింది. నీ జీవితంలో ఇప్పుడు మొదలైన తల్లి. నీ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెడతాను తల్లి. నువ్వు కోరుకున్న విధంగా అన్నీ కూడా జరుగుతాయి. ఇక నుంచి నువ్వు ఎలాంటి ఆందోళన కూడా చెందనవసరం లేదు. అలాగే ఇప్పటి వరకు కూడా నువ్వు ఎంతో ఓర్పుగా ఉన్నావు కదా. ఎవరికైనా సరే ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఓర్పు బిడ్డ. అది నీకు చాలా మెండుగా ఉంది. నీ యొక్క జీవితం ఎలా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావో, నీ కుటుంబంతో కలిసి ఎలా సంతోషంగా ఉండాలనుకుంటున్నావో అవన్నీ కూడా త్వరలోనే నెరవేరబోతున్నాయి తల్లి. ఇటువంటి సంతోషం కోసమే కదా నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు తల్లి. కానీ అంత ఓర్పుగా ఉన్నా కూడా నన్ను అపార్థం చేసుకున్నావు కదా. అసలు నేనంటూ ఒక్కదాన్ని ఉన్నానని నీకు గుర్తుందా అని నన్ను ప్రతిసారి అడుగుతూ ఉంటావు కదా. నా యొక్క జీవితంలో సంతోషమే లేదు అనేది రాదా అని నువ్వు నన్ను ఎప్పుడూ బాధపడుతూ అడుగుతూ ఉంటే బిడ్డ, నువ్వు అలా బాధపడటంలో అర్థం ఉంది తల్లి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో కూడా నువ్వు ఎక్కడా కూడా సంతోషంగా అన్నది ఉన్నదే లేదు. అన్నింటా కూడా సర్దుకుపోవడమే జరిగింది. దీనివల్ల నీ చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరట్లేదని ఎంతో బాధపడ్డావు కదా తల్లి. ఇదంతా కూడా నువ్వు గతంగా భావించి ఇక నుండి రాబోయే రోజుల్లో నీ ఎదుగుదల చూసి సంతోషంగా ఉండమ్మా. ఇన్ని రోజుల్లో నువ్వు ఎదుర్కోవాలన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నీ నుండి తరిమి వేస్తాను. అన్ని విధాలా నీకు అనుకూలంగా ఉండేలా చేస్తాను తల్లి. నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు గమనిస్తూనే నిన్ను ఒక ఉన్నత స్థానానికి చేర్చుతాను తల్లి. నన్నే నమ్ముకుని నా మీద నమ్మకంతో ఎంతో ఓర్పుతో ఉండి నా మీదనే ఆధారపడి ఉన్నటువంటి నీకు అన్నీ అనుకూలంగా మారేటట్లు చేస్తాను తల్లి. నీకు అన్నీ నేనే ఉంటాను బిడ్డ. నువ్వు నన్ను మర్చిపోయినా కూడా నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాను తల్లి. ఇదే నీ బాబా నీకు ఇస్తున్నటువంటి ప్రమాణం. ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండవమ్మా. ఇన్ని రోజులకి నువ్వు శ్రమకు తగ్గినటువంటి ఫలితం రాబోతుంది. కాబట్టి నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి తల్లి. నీ కుటుంబానికి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది బిడ్డ. మొదటిగా ఈ 1వ నెంబర్ తాకావు కాబట్టి నీకు ఎన్ని జరుగుతాయని చెప్పేసి బాబాగారు మనకు చెప్తున్నారు. ఇక 2వ నెంబర్ చీటిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ ఈరోజు నీ కోసం ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చానమ్మా. ఏంటి ఆ శుభవార్త అని అనుకుంటావా తల్లి? నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం అంటూ ఉండాలి కదా. అందరూ నీ జీవితం గురించి గొప్పగా చెప్పుకోవాలి. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి నీ వద్దకు రావాలి కదా బిడ్డ. అన్నీ కూడా త్వరలోనే జరుగుతాయి. ఒకరోజు హఠాత్తుగా నువ్వు అనుకోని విధంగా ఒక మంచి శుభవార్త అయితే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి. నువ్వు కూడా శుభవార్త విని నీ తలుపు తట్టి మరీ నేను చెప్తాను తల్లి. ఎన్నిసార్లు నిన్ను కొందరు కిందకి తొక్కాలని చూశారు, అవమానించాలని, నిన్ను దెబ్బ కొట్టాలని చూశారు తల్లి. కానీ అదేమీ కూడా జరగలేదు. ఎందుకు అంటే నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల, నువ్వు చేసినటువంటి మంచి పనుల వల్ల అది నిన్ను కూడా అన్ని విధాల ఇబ్బందుల నుంచి కూడా కాపాడుతూ వచ్చింది బిడ్డ. నువ్వు చేసినటువంటి మంచి పనులే నిన్ను ఈ విధంగా నిలబెట్టాయి తల్లి. అలాగే నేను నీతోనే ఉన్నానని అందరికీ తెలిసి కూడా నీకు కీడు చేయాలని తలపెట్టారు చూశారు. అలా అయితే వారికి కుదరలేదు. ఎందుకు అంటే నీ సాయి తండ్రి నీకు కవచంలా ఉన్నాడు తల్లి. ఎవరైనా నేను తాకాలి అంటే బిడ్డ, నా బిడ్డను ఎవరైనా తాకుతుంటే నేను తాకనిస్తానా? అసలు ఇవన్నీ ఎవరు చేశారనే అనుమానంతో ఆలోచిస్తున్నావు కదా బిడ్డ. అమ్మ,
నువ్వు నీ చుట్టూ మంచి వాళ్ళతో పాటు మిగతా వాళ్ళతో కూడా చోటు ఇచ్చావు తల్లి. మంచివారు ఎవరు, చెడ్డువారు ఎవరు అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకంటే నీకు మంచి మనసు ఉండడం వల్ల అందరూ కూడా మంచివారే అని నువ్వు గుడ్డిగా నమ్ముస్తున్నావు తల్లి. ఎవరు ఏ మాట చెప్పినా సరే అది కూడా నమ్ముతున్నావు. చాలా అమాయకమైనటువంటి మనసు తల్లి నీది. అందుకే ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో వారి మాటలు ఎలాంటివో తెలుసుకోలేకపోతున్నావు తల్లి. ఎప్పటికైనా మంచివారెవరో చెడ్డవారెవరో అన్నది తెలుసుకో తల్లి. ఎప్పుడూ కూడా నీ మంచి జరుగుతుందని ధైర్యంగా ఉండాలి. ఇలా అని రెండవ చీటి తాగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బాబాగారు ఇలా అయితే సమాధానం చెప్పారండి. మరి ఇప్పుడు మూడవ చీటీని తాకినటువంటి నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నేను ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదిలేస్తానని ఏడుస్తూ ఉన్నావు కదా బిడ్డ, ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదలలేదు. నేను వదలను తల్లి, నీతోనే ఉంటాను. నీ తల్లి నీ వెంటే తిరుగుతూ ఉన్నాను. నువ్వు ఏం పని చేసినా సరే నీకు విజయం సాధించేలాగా చేస్తున్నాను తల్లి. మరి మీరు అంతగా నాతోనే ఉంటే నాకు ఈ బాధలన్నీ ఈ కష్టాలన్నీ ఎందుకు బాబా అని అడుగుతావా తల్లి? నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించవలసినటువంటి కర్మలన్నీ అనుభవించక వదిలేయాలని తొలగిపోతాయని ఎవరూ చెప్పరు. నీ యొక్క కష్ట సమయంలో నీకు తోడుగా ఉండి నీకు ఎటువంటి ఆపదలు కలగకుండా కాపాడుకుంటూ నీ చుట్టూనే నేను తిరుగుతూ ఉన్నాను తల్లి. ఎందుకు అంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా ఆపేది నేనే తల్లి. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి నన్ను కాపాడడం మానేసావు. లేదు, నీకు అవసరమైనప్పుడు అనుకున్నవన్నీ సమకూర్చలేదని బాధపడుతూ ఉన్నావు. అయితే అది ఎంతవరకు సరైనదో నువ్వే ఆలోచించు తల్లి. ఎంత కష్టకాలమైనా సరే కూడా ఈ రోజు వరకు నువ్వు ఇంత ధైర్యంగా నిలబడ్డావు అంటే ప్రతిరోజు కూడా నువ్వు ఏదో ఒక విధంగా నీకు రోజు గడుస్తూ ఉంది అంటే అటువంటప్పుడు నీలో నేను ఉన్నట్టా లేనట్టా నువ్వే చెప్పు బిడ్డ. నేను గనక ఈ కర్మలన్నింటినీ ఒక్కసారిగా తీసివేస్తే నువ్వు మళ్ళీ మళ్ళీ కర్మలు చేసి అనుభవించవలసి వస్తుంది తల్లి. కానీ నేను అనుకున్నది ఏంటి అంటే ఇన్ని రోజులు అనుభవించావు కదా, ఇక కొద్ది రోజుల్లో నీకున్నటువంటి చెడు కర్మలన్నింటినీ తీసివేసి వాటి స్థానంలో మంచి కర్మలను ప్రవేశింపచేస్తాను తల్లి. అందువల్ల నీ యొక్క జీవిత సమయం కూడా ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నాను బిడ్డ. ఇక నుండి నువ్వు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటావు తల్లి. వచ్చే జన్మలో కూడా నిన్ను చెడు కర్మలు అనేవి అంటవు. పాపకర్మలన్నీ ముగిసే సమయం ఆసన్నమైంది తల్లి. అతి త్వరలోనే నీ చెడు కర్మలన్నీ ముగిసిపోయి నువ్వు నీ యొక్క భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా చేసుకుంటావు తల్లి. సుఖ సంతోషాలతో గడుపుతావు తల్లి. ఇక మీదట ప్రశాంతంగా ఉండు బిడ్డ. బాబాగారు మూడవ చీటి ఎవరైతే తాకారో వారిని ఉద్దేశించి మనకి సందేశం అయితే ఇచ్చారండి. అలాగే ఈ యొక్క సందేశం ఎంతమంది కనెక్ట్ అయిందో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఈరోజు సందేశం అందరికీ నచ్చిందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మంచి మరిన్ని వీడియోలు మీ ముందుకు రావాలి అంటే మీరైతే మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. అలాగే రేపటి సాయి వాక్తో ఒక మంచి వీడియోతో రేపు మళ్ళీ కలుస్తానండి. సర్వే జనా సుఖినో భవంతు.